భారత్ దాడిలో 5 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. 3 జైషే మహమ్మద్, 2 లష్కరే తోయిబా టెర్రరిస్టులను భారత్ మట్టుపెట్టింది. లష్కరే తోయిబాకు చెందిన ముష్కరుడే మర్కజ్ ఇన్ఛార్జ్ మడస్సర్ ఖైదా. ఖలీదులను భారత్ ఆర్మీ లేపేసింది. జైషే మహమ్మద్కు చెందిన హఫీజ్ మహమ్మద్ జమీల్, మహమ్మద్ యూసఫ్ అజార్, హస్మ్ ఆసన్ ఖాన్ హతమయ్యారు. పాకిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాలపై జరిపిన దాడిలో ఈ 5 టాప్ టెర్రరిస్టులు మృతి చెందారు. భారత్ దాడిలో 5 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. 3 జైషే అహ్మద్, 2 లష్కరే తోయిబా టెర్రరిస్టులను భారత్ మట్టుపెట్టింది. లష్కరే తోయిబాకు చెందిన ముష్కరుడే మర్కజ్ ఇన్ఛార్జి మడ్సర్ ఖైదార్. ఖలీదులను భారత్ ఆర్మీ లేపేసింది. జైషే మహమ్మద్కు చెందిన హఫీజ్ మహమ్మద్ జమీల్, మహమ్మద్ యూసఫ్ అజార్, మహమ్మద్ ఆసన్ ఖాన్ హతమయ్యారు. పాకిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాలపై జరిపిన దాడిలో ఈ 5 టాప్ టెర్రరిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు. రైట్ రవి, మొత్తానికి ఈ నెల 7వ తేదీన భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం 9 టెర్రరిస్టు స్థావరాల మీద దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలామంది టెర్రరిస్టులు మృతి చెందినటువంటి పరిస్థితి. అందులో ఎస్పెషల్లీ 5 మంది టాప్ టెర్రరిస్టులు అంటే చాలా కీలకమైనటువంటి ఉగ్రవాదులు హతమైనటువంటి పరిస్థితి. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం, అంతేకాకుండా సోర్సెస్ మేరకు మనం కానీ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ఆ టెర్రరిస్టులు హతమైనట్టు కూడా తెలుస్తుంది. ఇందులో జైషే మహమ్మద్ నుంచి 3, అలాగే లష్కరే తోయిబాకు చెందినటువంటి 2 టెర్రరిస్టులు, మొత్తం 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఒకటి వచ్చేసి అంటే లష్కరే తోయిబాకు చెందినటువంటి మడసర్ ఖదియాన్ ఖాస్ అలియాస్ మడసర్ అలియాస్ అబు. సో ఇతను కూడా హతమయ్యాడు. ఇతను వచ్చేసి మురిడ్కి అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మర్కజ్ తైబాకి ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇతను చనిపోయినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత పంజాబ్కి సంబంధించి అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్కి సంబంధించినటువంటి సీఎం మరియాం నవాజ్తో పాటు కొంతమంది అక్కడ పాక్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి చాలామంది అధికారులు అందులో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ తరపున ఇతనికి ఫ్యూనరల్ ప్రేయర్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. దీనికి భారీ ఎత్తున టెర్రరిస్టులు కూడా హాజరైనట్టు కూడా గుర్తించారు. ఎస్పెషల్లీ ఇది ఎక్కడ జరిగిందంటే ఇతనికి సంబంధించిన ప్రేయర్స్ గ్లోబల్ టెర్రరిస్ట్గా ఉన్నటువంటి రవూఫ్ అనేటటువంటి ఆయనకు సంబంధించినటువంటి స్కూల్లో ఈ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి సంతాప సభను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గార్డ్ ఆఫ్ ఆనర్ అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి సైనిక లాంఛనాలతోటి ఈ మడసర్ ఖదియాన్ ఖాస్ అనేటటువంటి ఇతను ఇది ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో లష్కరే తోయిబా ఆయనకి అంత్యక్రియలు నిర్వహించినట్టు కూడా ప్రభుత్వం గుర్తించినటువంటి పరిస్థితి. మరోపక్క ఇది జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి హఫీజ్ మహమ్మద్ జమీల్, ఇతను కూడా ఈ దాడిలో హతమైనటువంటి పరిస్థితి. ఇతను వచ్చేసి ఇతను ఎక్కడున్నాడంటే బహవాల్పూర్కి సంబంధించినటువంటి మర్కజ్ సుబాన్ అల్లా అనేటటువంటి దానికి ఇతను ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇతను ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి యువతని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి యువతని రాడికల్కి సంబంధించి అంటే ఈ ఉగ్రవాదం వైపు నడిపించడమే కాకుండా ఎస్పెషల్లీ జైషే మహమ్మద్కి సంబంధించి ఫండ్ రైజింగ్కి ఇతను ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భారీ ఎత్తున దానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చేటటువంటి బాధ్యతలు ఇతను చేపట్టినటువంటి పరిస్థితి. సో ఇతను కూడా ఈ దాడిలో హతమైనటువంటి పరిస్థితి. ఇంకొక అతను వచ్చేసి మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్జీ అలియాస్ మొహమ్మద్ సలీం అలియాస్ గోషి సాహెబ్. ఇతను వచ్చేసి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది. ఈయన ఎవరైతే గతంలో మనకు కాందహార్కి సంబంధించినటువంటి ఏదైతే విమానాన్ని హైజాక్ చేశారో హైజాక్లో ఇతను ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా ఇతను వచ్చేసి మౌలానా మసీద్ అజహర్కి సోదరుడుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇతను అనేక రకాలైనటువంటి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇతనే వెపన్స్ని ఏ విధంగా పేల్చాలి, అంతేకాకుండా బాంబు దాడులు ఎలా చేయాలనేటటువంటి దాని మీద ఇతను శిక్షణ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అనేక టెర్రర్ అటాక్స్లో ఇతను ప్రధానమైనటువంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇతన్ని కూడా మనకు సంబంధించిన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడులో ఇతను కూడా హతమైనటువంటి పరిస్థితి. గతంలో ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినటువంటి జైషే మహమ్మద్కి సంబంధించిన చీఫ్ అయినటువంటి ఈ మసూద్ అజార్ ఉన్నారో ఆయన్ని భారత్ నుంచి తీసుకెళ్లడానికి విమానాన్ని హైజాక్ చేశాడు. IC-812
హైజాక్ చేసినటువంటి పరిస్థితి. అంటే IC-814 అంటాము. ఆ విమానం హైజాక్ దేశంలోనే అప్పట్లో ప్రపంచంలోనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. సో దాన్ని చేసినటువంటి ఈ మొహమ్మద్ యూసఫ్ అజార్ ప్రస్తుతానికి హతమైనటువంటి పరిస్థితి. ఈయనతో పాటు ఖలీద్ అలియాస్ అబు ఆకాష అనేటటువంటి ఇతను వచ్చేసి లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాది. ఇతను కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇతను కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఈ ఉగ్రవాద దాడుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు. అంతేకాకుండా వెపన్స్ని స్మగ్లింగ్ చేయడం, అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెపన్స్ని స్మగ్లింగ్ చేసి దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళకి అందించేటటువంటి బాధ్యతలు ఇతను చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇతనికి సంబంధించి జరిగినటువంటి ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలకు సంబంధించి ఈ అంత్యక్రియలకి సీనియర్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అఫీషియల్స్, అలాగే ఫైసలాబాద్కి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇతను కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు, అలాగే ఆర్మీ, అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వం, అలాగే ఈ టెర్రరిస్టులు ఏ విధంగా కలిసి ఉన్నారు అనేందుకు ఇదొక ఉదాహరణ. పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేందుకు ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు చనిపోతే వాళ్ళకి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించి పాకిస్తాన్ జాతీయ జెండాను వాళ్ళ మీద కప్పడం కావచ్చు. అంతేకాకుండా చనిపోయినటువంటి వాళ్ళ అంత్యక్రియలో భారీ ఎత్తున సైనిక అధికారులు, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు పాల్గొనడం చూస్తూ ఉంటే ఏ విధంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఫైనల్ గా మొహమ్మద్ హసన్ ఖాన్ ఇతను వచ్చేసి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఒక టాప్ ఉగ్రవాది. ఇతను వచ్చేసి ముఫ్లీ అస్గర్ ఖాన్, ఇతను వచ్చేసి కాశ్మీరీ ఆపరేషనల్ కమాండర్ జమ్మూ అండ్ అదే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఏదైతే పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇది జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు. అంతేకాకుండా ఇతను ఎవరు అంటే ముఫ్తీ అస్గర్ ఖాన్, ఇతను వచ్చేసి కాశ్మీర్ ఆపరేషనల్ కమాండర్, ఆయన కొడుకు ఇతను. సో ఇతను కూడా అనేక కీ రోల్లు పాటించాడు. ఏంటంటే కోఆర్డినేట్ చేయడం, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగేటటువంటి ఉగ్రవాద దాడుల్లో ఉగ్రవాదులకు మధ్య కోఆర్డినేషన్ చేసేటటువంటి బాధ్యతను చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇతను వచ్చేసి ఎస్పెషల్లీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆపరేషనల్ కమాండర్ అయినటువంటి ఏదైతే జైషే మహమ్మద్ సంబంధించిన ఆపరేషనల్ కమాండర్ అయినటువంటి అస్గర్ కొడుకు ఇతను. సో ఇతన్ని కూడా మట్టుబెట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా 5 మంది టెర్రరిస్టులు ఈరోజు హతమైన పరిస్థితి. సో ఈ 5 మంది టెర్రరిస్టులు గతంలో ఎన్నో దాడులు చేశాడు, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. భారత్ గడ్డ మీద దాడులకి పాల్పడినటువంటి పరిస్థితి చూసాం. అంతే వీళ్ళందరినీ కూడా భారత్ ఏరిపారేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీన్ని జీర్ణించుకోలేకనే తమ దేశానికి సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు చనిపోయారనేటటువంటి బాధలోనే ఈరోజు పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది. తమ స్థాయి శక్తి తెలిసినప్పటికీ కూడా భారత్ మీద రకరకాలైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ బొక్కబోర్ల పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. సో మొత్తానికైతే 5 మంది టెర్రరిస్టులు భారత్ చేసినటువంటి దాడుల్లో హతమైనటువంటి పరిస్థితి. సో ఇది నిజంగా యావత్ ప్రపంచానికి కూడా, అంటే వీళ్ళందరూ కూడా చాలా చోట్ల జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అటాక్స్ లో కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా హతమవ్వడం ఏదైతే ఉందో దీని పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పాకిస్తాన్ లో ప్రేరేపించేటటువంటి ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా రూపుమాపడం కోసం, పెకలించడం కోసం ఖచ్చితంగా భారత్ ఇంకా కూడా పోరాటం చేస్తుందని చెప్పేసి ఇప్పటికే భారత్కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి రైట్ రాజు, అంటే మొత్తానికి 9 స్థావరాలపై ఉగ్రవాదులు దాగి ఉన్నారనేటువంటి పక్కా సమాచారంతో ఆపరేషన్ సింధూర్ 2 అయితే మాత్రం ఉపయోగించిన నేపథ్యంలో ఒక పక్క ఈ టాప్ 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హతమవటంతో పాకిస్తాన్ అయితే దిక్కుతోచని పరిస్థితుంది. మరోపక్క ఆర్మీ సిబ్బందితోటి అక్కడ నివాళులర్పించడం, సైనిక లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించడం, మరోపక్క జాతీయ జెండాని కూడా వాళ్ళ శవపేటపై కప్పించడం, అంటే వాళ్ళు జాతీయ స్థాయిలో, అంటే పాకిస్తాన్ జాతీయ స్థాయిలో వాళ్ళకి ఎంత గుర్తింపునిస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా భారత్, అంటే ప్రపంచ దేశాలందరికీ కూడా ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా రాజు? ఇప్పుడు అదే భారత్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు అదే చేస్తుంది భారత్. ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అని చెప్పడం కోసమే భారత్ ఈ రకమైనటువంటి వివరాలన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత భారత్ ఈ వివరాలన్నీ కూడా ప్రపంచ దేశాల ముందు పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. అంతేకాకుండా టెర్రరిస్టులతోటి పాకిస్తాన్
పాకిస్తాన్కి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఏదైతే ఈ అంశాలు అయితే ఉన్నాయో, అంటే వాళ్ళతోటి ఉన్నటువంటి ఏదైతే ఈ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత భారత్ మీద ఉంది. అందుకే ఈ వివరాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి. సో కాబట్టే ఈ వివరాలను కూడా సేకరించిన తర్వాత వాటి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇప్పటికే మొత్తం సేకరించి ప్రపంచ దేశాల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా చెప్తుంది మాకు టెర్రరిజానికి ఎలాంటి సంబంధం లేదు, కావాలని భారత్ మా మీద ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అలా కాకుండా ఖచ్చితంగా భారతే అక్కడ జరుగుతున్నటువంటి ఈ టెర్రరిస్టులకి అన్నిటి కూడా పాకిస్తానే కారణం అనేటటువంటి అంశాన్ని భారత్ నిర్ధారించే విధంగా ప్రస్తుతానికి చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.